సో వాట్ డిఫరెన్స్ ఇన్ ఫమిగోస్ ఐఏఎస్ అకాడమీ వెన్ కంపేర్డ్ టు ది రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్? చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్. వాట్ డిఫరెన్స్ దట్ రియలీ అమిగోస్ హైదరాబాద్ ఈస్ మేకింగ్ సార్? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు. సో మెయిన్ థింగ్ ఏమవుతుందంటే, మెంటర్షిప్ అంటే చాలామందికి ఏమనుకుంటున్నారంటే ఇది ఓన్లీ టెస్ట్ సిరీస్ లాగా చూస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఏ టెస్ట్ సిరీస్ ఎట్ ఆల్. సో వాట్ అమిగోస్ ఈజ్ ప్రొవైడింగ్, సో మా మెంటర్షిప్లో మేమేం చేస్తున్నాము అంటే, సో ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ పెట్టడం కానీ, లేకుంటే ఊరికనే టెస్టులు పెట్టి జస్ట్ మార్క్స్ ఇచ్చేయడం అలా కాకుండా, వీఆర్ ఎవాల్యుయేటింగ్ ద స్టూడెంట్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ స్పెసిఫిక్ సెంట్రిక్, లైక్ స్టూడెంట్ సెంట్రిక్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తున్నాం. సో యాక్చువల్గా ఒక మామూలుగా మిగతా ఇన్స్టిట్యూట్లో లేకుంటే మామూలు చూసుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద జస్ట్ సింప్లీ టెస్టులు పెట్టడం సరిపోతుందన్నమాట. ఆ టెస్టులు పెట్టి జస్ట్ అలా ఆ బేసిస్లో ఎవాల్యుయేట్ చేస్తుంది. కానీ అమిగోస్ ఐఏఎస్, వీ యాజ్ ఎ మెంటర్స్ వీ హ్యావ్ అరౌండ్ 5 to 6 మెంటర్స్ ఆర్ దేర్. మేము స్టూడెంట్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అనేది చేస్తున్నాం అనమాట. సో నాట్ ఓన్లీ టెస్ట్ కండక్ట్ చేయటమే కాకుండా, సో ఈచ్ పర్సన్ ఇండివిజువల్ లెవెల్లో ప్రిలిమ్స్లో ఇష్యూ ఉందా వాళ్ళకి, ఎంసీక్యూస్ వాళ్ళు సాల్వ్ చేయటంలో ఇష్యూ ఉందా, లేకుంటే మెయిన్స్లో ఇష్యూ ఉందా, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ని మేము రెగ్యులర్గా ఎవాల్యుయేట్ చేస్తున్నాం. అండ్ దట్ టు ఇండివిజువల్ సెంట్రిక్ అనమాట, స్టూడెంట్ స్పెసిఫిక్ మెంటరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్కి మేజర్గా చూసుకుంటే ఆ మోరల్ కంపాస్గా ఈ మెంటర్ అనేవాళ్ళు యాక్ట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు డైరెక్షన్ లెస్గా ఉంటే, లేకుంటే నంబర్ ఆఫ్ సోర్సెస్ వెనుక మనకి మార్కెట్ అంతా కూడా ఈ సోర్సెస్తో నిండిపోయింది కాబట్టి, వాళ్ళు రైట్ వేలో ఎలా వెళ్ళాలి, లేకుంటే రైట్ సోర్సెస్ని ఎలా ఫాలో అవ్వాలి, అండ్ వాళ్ళని ఎగ్జామ్కి దగ్గరగా, యూపీఎస్సీ అనేది చాలామంది అనుకుంటుంటారు డిఫికల్ట్ టాస్క్, డిఫికల్ట్ ఎగ్జామ్ అని చెప్పి అంటుంటారు. సో ఆ రైట్ వేలో వాళ్ళని తీసుకునే విధానంలో ఈ అమిగోస్ ఐఏఎస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా సైంటిఫిక్గా డిజైన్ చేయబడింది అనమాట. సో ఇండివిజువల్ లైక్ స్టూడెంట్ స్పెసిఫిక్గా వెళ్తున్నాం, అండ్ ఈ టెస్టులు కండక్ట్ చేసేదే అనేది ఫోకస్ కాకుండా, సో నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటేషనే కాకుండా బోత్ ఇంటిగ్రేటెడ్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అనమాట. అండ్ రెగ్యులర్ ఇంటరాక్షన్ విత్ ద ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ జిహెచ్పి రాజు సార్ ఈజ్ దేర్ హియర్. సో మేము రెగ్యులర్గా సార్తో కూడా సెషన్స్ తీసుకుంటూ ఉంటాం. అండ్ వీ యాజ్ ఎ మెంటర్స్ టుగెదర్ వీ రెగ్యులర్లీ మీట్ ద స్టూడెంట్స్ ఆల్సో. అరౌండ్ మోర్ దెన్ 100 స్టూడెంట్స్ మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా ఎన్రోల్ అయి ఉన్నారనమాట. సో వాళ్ళని డెఫినెట్గా ఆ ఎగ్జామ్కి దగ్గరగా తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేయడానికి మా అమిగోస్ ఐఏఎస్ స్పెషాలిటీ అనమాట, మెంటర్షిప్ స్పెషాలిటీ అనేది అలా ఉందన్నమాట.